టాస్క్‌లన్నీ గూడా ఆడాలి. యష్మి గారు చాలా బాగా ఆడారు అని ఒక కామెంట్ వచ్చింది. అయితే ఆ కామెంట్‌కి రిప్లైగా యష్మి ఒక్కళ్ళే కాదు, రోహిణి, ప్రేరణ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఆడారు సీజన్ 8లో. మీరు ఓన్లీ యష్మి అని కామెంట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ కొంచెం కామెంట్లు అయితే పెట్టుకున్నారు. అయితే యష్మి గారితో పాటు ప్రేరణ గారు చాలా బాగా ఆడారు. అందరికన్నా బాగా రోహిణి గారు బాగా ఆడారు. ఇది అందరూ మెచ్చుకున్నారు అప్పట్లో. అందరూ దీని గురించి వీడియో చేశారు. ఎందుకంటే రోహిణి గారు చాలా అంటే చాలా బాగా ఆడారు. ఆ పర్సనాలిటీ వైజ్ కూడా వీళ్ళిద్దరికన్నా చాలా ఎక్కువగా ఉన్న ప్రతి టాస్క్లో లాస్ట్ వరకు వెళ్ళారు. తన పాయింట్ అక్కడ నిలబెట్టి తను చివరికి గెలిచారు. అయితే పృథ్వీ మీద గెలిచింది కూడా చాలా బాగా గెలిచారు ఆ టైంలో. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓన్లీ యష్మి అంటున్నారు, వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడారు అని కామెంట్ అయితే వచ్చింది. కాబట్టి నిజంగానే చాలా అంటే చాలా బాగా ఆడారు. ఓన్లీ యష్మి గారు ఒక్కళ్ళే కాదు, ప్రేరణ గారు కూడా చాలా టాస్క్ అంటే ప్రాణం పెట్టి ఆడేసేవారు. అలాగే మన ప్రేరణ గారు అలాగే రోహిణి గారు వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగా ఆడారు. వీళ్ళిద్దరితో ఈక్వల్గా యష్మి గారు కూడా ఆడారు, కానీ విన్ అవ్వలేకపోయారు. అది ఒక్కటే మైనస్. కానీ ఎక్కువ టాస్క్లు ఆడిన వాళ్ళలో తక్కువ విన్ అయింది వాళ్ళు ముగ్గురులో యష్మి గారే. దానివల్ల యష్మి గారు అంతగా ఆడినట్టు కనపడలే, కానీ యష్మి గారు కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. మీరు ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు లేడీస్ చాలా అంటే చాలా బాగా ఆడారు. విష్ణుప్రియ అంతేం ఆడలేకపోయిందని అందరికీ తెలుసు కూడా.